ఈ హీరోస్ని కలవరు, ఫామ్ లో ఉన్న హీరోస్. అది అవసరం లేదు అసలు. డిసైడింగ్ మ్యాటర్ డైరెక్టర్ ప్రొడ్యూసరే ఉంటుంది. ఓకే. పైగా కొత్త వాళ్ళని హీరో అసలు చూడడానికి వెళ్ళేదాన్ని కూడా అప్పుడు స్టూడియోలో కూడా ఎంట్రీ ఉండేది కాదు. అయిపోయాక ఒక 9 o'clockకి అంతా అయిపోయి ఫ్రీ అయ్యాక అక్కడెక్కడో దగ్గరలో ఉన్న హోటల్లో కొంచెం టిఫిన్ చేసేసి మెల్లగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి రూమ్కి. అప్పుడు మా బట్టలు మేమే ఉతుక్కొని మా రూమ్ మేమే ఊడ్చుకొని. ఓకే. ఇది కష్టం అంటే ఏంటో తెలియాలని చేసుకున్నాం. కానీ ఇంటికాడ ఎప్పుడు చేయలే ఇవన్నీ. ఇప్పుడు చేయలే, ఇప్పటికీ చేయలే. నాకు పని చేయడం అంటే ఇష్టం. ఇంట్లో నాకు ఇల్లంతా నీట్గా ఉండాలి. అలా డైరెక్టర్స్ని కలవడం. మరీ నడవలేకపోతే బస్సు ఎక్కేవాళ్ళం. బస్సు ఎక్కి మా రూమ్ దగ్గర దిగితే 50 పైస్ బస్సు, ముందు స్టాప్లో దిగితే 40 పైస్. ఆ 10 పైస్ కోసం అక్కడ దిగి ఇక్కడికి నడిచి వచ్చేవాడు. డబ్బులు లేక కాదు, బట్ విలువ తెలియాలి అని. ఆ తర్వాత నేను నడిచి తిరిగాను, బస్సులో తిరిగాను, ఆటోలో ఎప్పుడు తిరగల. కారు కొన్నాను ఇమీడియట్గా. మధురానగర్లో సినిమా అప్పుడే కారు కొన్నాను. కానీ అప్పటికి వేలు లక్షలు ఖర్చు పెట్టే స్తోమత ఉంది, మామయ్య ముఖ్యమంత్రి, కానీ పైసాకు కూడా మీరు వాల్యూ ఇచ్చారు చూడండి. సూపర్ అండి. అది వాల్యూ ఇచ్చాను. అంటే నేను అచీవ్ అయిన తర్వాత ఐ ఎంజాయ్. మళ్ళీ నా పిల్లల్ని గ్రాండ్గా పెంచాను. వాళ్ళకి చెప్తా అమ్మా, వీఆర్ నాట్ రిచ్, వీఆర్ జస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్, వీఆర్ నాట్ రిచ్. మీరు కూడా, మిమ్మల్ని నేను రిచ్గా పెంచుతున్నా, మిమ్మల్ని చాలా రిచ్గా పెంచుతున్నాను. ఆడపిల్లలు కాబట్టి అన్ని ఇచ్చి మేము చాలా రిచ్ అనే ఫీలింగ్ మీ మనసులోకి తెచ్చుకోవద్దు. మీకు ఏం కావాలో తినండి, మీకు ఏ బట్టలు కావాలో అడగండి, బట్ గొంతెమ్మ కోరికలు ఉంటాయి చూడు. వాళ్ళు బెంజ్ కార్లో వచ్చారు, వీళ్ళు డైమండ్ నెక్లెస్ వేసుకున్నారు, అలాంటి వద్దు. మనం బాగుండాలంటే కూడు గుడ్డ ఇల్లు మీకు కంఫర్టబుల్గా సొంత ఇంట్లోనే పెట్టా. మీరు పుట్టినప్పటి నుంచి మీకు ఫుడ్. ఈ రోజుకి నా పిల్లలు మామూలుగా ఎవరన్నా ఇంటికి వెళ్తే గబుక్కని పెడితే ఇలా తీసుకుంటారు కదా, దే వోంట్ టచ్. ఎందుకంటే అవన్నీ చూసేసారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అదంతా చూపించారు జీవితం. సార్ ఇప్పుడు మీ టైంలో కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ వచ్చాయి. సో ఒక మురారి కానీ, అంటే కూర్చొని ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసుకునే టైప్ సినిమాలు చాలా చేశారు మీరు కూడా. అప్పుడు ఎలా ఉండేది ఆ హీరోలతో? అందరూ స్టార్ హీరోలు, ఇప్పుడు లైక్ మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్, అందరూ బాగుండేవాళ్ళండి. నేను చేసిన పెద్ద హీరోల్లో నా గజన్ కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. ఆయన మామూలుగా స్వతహాగా కూడా అంతే. ఆయన బాలయ్య చాలా జోవియల్. ఓకే. చాలా అంటే చాలా చిన్నపిల్లలాగా అయిపోతాడు. ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ విత్ బాలయ్య బాబు అంటే, నేను ఇక్కడ షూటింగ్ ఉంటే వస్తున్నాను, ఆయన బ్రహ్మణి గారి మ్యారేజ్ కార్డు సెలెక్ట్ చేయడానికి వస్తున్నాడు. ఇద్దరికి టికెట్స్ వేయమన్నాడు. ఇద్దరికి ఫస్ట్ క్లాస్ కూపే ఒకటి ఏమంటే దొరకలే ఆ రోజు కూడా. నేను జనార్దన్ రెడ్డి గారు వైజాగ్ ఎంపీగా ఉన్నారు, ఆయన పిఏకి ఫోన్ చేసి ఎంపీ కోటాలో టికెట్స్ అలాట్ చేయించుకొని ఇద్దరం ఒకే కూపేలో ఎక్కాం. ఇద్దరం ఒకే కూపేలో ఎక్కితే ఆయన వస్తానే దేవుడి ఫోటోలు అవి పెట్టుకున్నాడు. ఈలోపుగా కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో పెద్ద క్యారియర్ వచ్చింది. వేరే ప్రొడ్యూసర్ ఎవరో పంపించారు, కొండా కృష్ణరాజు గారు. డ్రింక్ చేద్దామని అన్నాడు. చేద్దాం బాబు, హీఈస్ వెరీ లిమిటెడ్. ఒక 2 డ్రింక్స్ అయ్యాక భోంచేద్దామా అన్నాడు. ఏంటి సేమ్ బ్రాండా? సేమ్ బ్రాండ్ అప్పటి నుంచి. ఓకే. భోంచేద్దామా అన్నాడు. నేను ఇంకోటి తీసుకుంటాను బాబు. ఓకే, కానీ తీసుకున్నాము, భోంచేసాక మంచి కబ్బా అంటారు తెలుసా, ఇక్కడ పాకెట్ ఉంటుంది. అవును అవును అవును. అవి వాళ్ళ మామ వేస్తారంట. మా మామ దగ్గర కొట్టుకొచ్చాను ఇది. ఇద్దరు సరదాగా తీసుక ఆయన తినిన తర్వాత ఫస్ట్ క్లాస్ ఏసీలో అటెండర్ ఉంటాడు. ఈయనే ప్లేట్ తీసుకెళ్ళి ఆ డస్ట్ అంతా డస్ట్బిన్లో వేసి ప్లేట్ వాష్ చేసుకుని, ఆయన చేశాడు కాబట్టి ఇంకా నేను కూడా వెనక వెళ్ళి నేను వాష్ చేసుకుని
వచ్చేది పెట్టుకున్నాక నువ్వు పైన పడుకుంటావా కింద పడుకుంటావా? మీరు బాబు నేను పైన పడుకుంటాను. నువ్వు పడుకోండి. నేను కింద పడుకున్నాను, నేను పైన పడుకున్నాను. నాకు ఒక 3:30కో ఎప్పుడు మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఇట్లా వేసి చూస్తే నా కాళ్ళ దగ్గర కూర్చుని పంచాంగం చదువుతున్నారు. చక్కని లేసాను అనమాట. బాబు మీరు ఇక్కడ పడుకో పడుకో అని అన్నాడు. అది కాదు బాబు, నీకు ఎర్లీగా లేచే అలవాటు ఉందా మామూలుగా జనరల్గా? లేదు బాబు, లేట్గానే లేస్తాను. మరి పడుకో అని అన్నాడు. నాకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటే ఏదోగా ఉంది. నేను పైకి వెళ్ళి పడుకుంటాను బాబు, మీరు కంఫర్ట్గా కూర్చోండి ఇక్కడ. ఓకే, వెళ్ళి పైకి వెళ్ళి. ఇది వెరీ ప్రాక్టికల్ మ్యాన్. పైకి వెళ్ళి పడుకున్నాక ఒక 6:30 ఆ టైంలో చిన్న అని మెల్లగా లేపుతున్నాడు. లేచి బాబు అంటే మౌలాలి వచ్చింది, మనం నెక్స్ట్ దిగాలి, ఒకసారి నువ్వు లగేజ్ అవి సెట్ చేసుకో. అప్పుడు నేను దిగొచ్చి, మౌలాలి నెక్స్ట్ స్టాప్ సికింద్రాబాద్ కదా, దిగొచ్చి నాది ఒకటే బ్యాగ్ తీసి పక్కన పెట్టుకుంటే ఆయన ఒక 3-4 బ్యాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా పెట్టి 1, 2, 3, 4 నా బ్యాగ్స్, నీవి లెక్కేసుకో, నాది ఒకటే బాబు. ఓకే, చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఇది. మీకు చెప్తేనే ఆశ్చర్యంగా ఉన్నట్టు. అదే కామన్గా మనం ఎట్లా. సూపర్. అయ్యాక ఇంటికి వచ్చాము. నేను షూటింగ్కి వెళ్ళాను. మధ్యాహ్నం ఫోన్ చేశాడు. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వెళ్తున్నాం. రేపు అక్కడ షూటింగ్ ఒక మగాడు చేస్తున్నాం. అప్పుడు చిన్న ఈవినింగ్ ఏంటి ఫుడ్ ఇది అని అన్నాడు. మా ఆవిడ అప్పటికే మంచి పాయ పరోటా ఈవినింగ్కి ప్రిపేర్ చేస్తాను. బాబు ఇలా నేను తీసుకొస్తున్నాను. ఓకే, నేను కూడా ఏదో ఒకటి తీసుకొస్తాను అన్నాడు. నేను మంచి బాక్స్కి తీసుకెళ్తే హ్యాపీగా అసలు తృప్తిగా తిన్నాడు. తిని ఒకసారి మీ ఆవిడకి ఫోన్ చేయని అన్నాడు. ఫోన్ చేసి తీసుకొని, అమ్మా తల్లి అద్భుతంగా చేసావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఆల్ మెమరబుల్ థింగ్స్. గ్రేట్ మ్యాన్. సో ఆయన గురించి ఇంకా భలే చెప్తారు ఆర్టిస్టులు చాలా మంది. చాలా జోయల్గా ఉంటాడు ఆయన. అంటే కోపం ఎక్కువే, అది మన బిహేవియర్ని బట్టి కూడా ఉంటుంది కదా. ప్రేమ ఎక్కువ ఉన్న కోపం కూడా ఎక్కువ ఏముంది దాంట్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.